ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కనిపించడం లేదు. ఆయన్ని పోలీసులే కిడ్నాప్ చేశారని చెప్పేసి ఓవైపు మాధురి ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కామెంట్స్ కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్కు వెళ్తూ పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో దువ్వాడ శ్రీనివాసే ఇప్పుడు కనిపించకుండా అబ్స్కాండ్ అయ్యారు అని చెప్పేసి మరికొన్ని వార్తలు వస్తున్నాయి మనకి. ఈ నేపథ్యంలో కొత్తూరు పోలీస్ స్టేషన్కి బయలుదేరిన తర్వాత దువ్వాడ కనిపించకుండా పోవడంతో ఇప్పుడు గందరగోళం నెలకొంది. దువ్వాడ ఫోన్, డ్రైవర్ ఫోన్ రెండు కూడా స్విచ్ ఆఫ్ అయినట్లుగా తెలుస్తుంది. గత 3 గంటలుగా దువ్వాడ శ్రీనివాస్ కనిపించడం లేదు. పోలీసులు దువ్వాడను అరెస్ట్ చేశారంటూ మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అభిమానులు పోలీసుల మధ్య తోపులాట జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దువ్వాడను అరెస్ట్ చేయలేదంటూ పోలీసులు చెప్తున్నారు. సో అసలు ఎక్కడికి వెళ్ళాడు దువ్వాడ? గతంలో ఒకసారి ఈ మధ్యనే విచారణకు హాజరైన విషయం మనం చూసాం. అప్పుడు కూడా స్టేషన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు, మాధురి రావడం, ఇంతసేపు ఏం చేస్తున్నారు లోపల అని చెప్పేసి అక్కడ అడగడం, మాధురిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవడం పోలీసులు మనం చూసాం. కానీ ఇప్పుడు మరొకసారి విచారణకి పిలిచిన నేపథ్యంలో ఇక్కడ 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అరెస్ట్ చేస్తారన్న భయంతో దువ్వాడ ముందుగా ప్లాన్ ప్రకారమే అబ్స్కాండ్ అయ్యాడు. దువ్వాడ ఫోన్, ఆయన డ్రైవర్ ఫోన్, ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది. మరోవైపు మాధురి ఏమో లేదు పోలీసులే మా ఆయన్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియడం లేదు. మరోవైపు దారిలో వెళ్తూ ఉన్న సమయంలో తనతో ఉన్న గన్మెన్ని మార్గ మధ్యలోనే దించేశారట దువ్వాడ. ఎందుకు దించేశారు? ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా డ్రైవర్, గన్మ్యాన్ ఇద్దరు వెనక్కి రావాల్సి ఉంటుంది. పోలీసులు దువ్వాడని తీసుకెళ్తారు. కానీ దువ్వాడ, ఆయన డ్రైవర్ ఫోన్, ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, వాళ్ళిద్దరు కనిపించడం లేదు. మరోవైపు ఆయన గన్మెన్ని మాత్రం మధ్యలో దించారు. అంటే ఒకవేళ అబ్స్కాండ్ అయ్యారా అన్న అనుమానాలకి కొంత బలాన్ని చేకూరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు దువ్వాడ తరపు న్యాయవాది 4 వారాల గడువు కావాలి అని ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడు దువ్వాడ ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాధురి అలాగే మరికొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరు ఇంతకీ ఈ విషయంలో ఏం జరిగిందనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. గతంలో విచారించిన సమయంలోనే దువ్వాడని అరెస్ట్ చేస్తారు, బయటకు రానివ్వరంటూ కొన్ని ఊహాగానాలు మనం విన్నాం. ఇప్పుడు మరొకసారి అలాంటి ఒక గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, అక్కడ అదిగో మీకు ఆ రెడ్ శారీలో కూర్చొని మాధురి కనిపిస్తున్నారు. అందరూ కూడా నల్ల కండువాలు ధరించి ఉన్నారు, అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ అభిమానులు అలాగే మరోవైపు మాధురి అందరూ అక్కడ కూర్చొని దువ్వాడ శ్రీనివాస్ని విడుదల చేయాలి వెంటనే అంటూ అక్కడ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడాన్ని మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడ దువ్వాడ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అక్కడ మీకు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో మీరు స్క్రీన్ దగ్గర చూస్తున్నారు. ఆయన కూడా బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, మొత్తం నిరసన తెలుపుతున్నారేమో. ఈ నేపథ్యంలో ఆయన పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తున్న సమయంలో ఉన్నటువంటి దృశ్యాలు. ఆయన వెళ్ళిన తర్వాత మిస్ అయ్యారని తెలిసి మాధురి మరికొంతమంది దువ్వాడ అనుచరులు కూర్చొని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు రెండు మీకు కనిపిస్తున్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఒక్కసారి దువ్వాడ ఏమంటున్నారు చూడండి. నోటీసులో ఏమని మెన్షన్ చేశారు? టైం పెట్టారు తప్ప డేట్ పెట్టలా. నేను చాలాసార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈరోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను కొత్తూరు పోలీస్ స్టేషన్కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాలని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకొని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత ఇది ఇవి చూడండి, ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు. నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెస్ట్. ఏఐజీ హైదరాబాద్ నా హెల్త్ చెకప్ గురించి చేసుకున్నాను. కరోనరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు.
అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన శ్రీకాకుళంలో కూడా టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాకు 4 వారాలు టైం ఇవ్వండి అన్నాను. 4 వారాలు టైం ఇవ్వండి అంటే నోనో మళ్ళీ మీరు వచ్చేయాలని చెప్పి 28 నోటీస్ ఇచ్చారు. 28 నోటీస్ ఇచ్చి 30లోకి హాజరు కావాలన్నారు. సో మనం చూస్తున్నాం 4 వారాలు టైం ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను, కానీ ఇవ్వడానికి అంగీకరించలేదు అని చెప్తున్నారు. గతంలో 9 గంటల పాటు విచారించారు, ఇంకా ఏం విచారిస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు దువ్వాడ కనిపించిన నేపథ్యంలో మాధురి నిరసన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి నాయుడిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నాయుడు, అక్కడ మాధురి అలాగే మరికొంతమంది శ్రీనివాస్ అనుచరులు కూర్చొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాధురి వర్షన్ ఏంటి, ఆయన కనిపించకుండా పోవడం అనే విషయంలో ఏమంటున్నారు అసలు? కనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి పోలీసుకు వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో టెక్కలి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరైనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీన కొత్తూరు పోలీస్ స్టేషన్ లో హాజరవడం జరిగింది. కాకపోతే మాత్రం విచారణ పేరుతో సుమారు 9 గంటల పాటు ఆయన విచారించారు. అనంతరం ఆయన అరెస్ట్ చేస్తారన్నటువంటి అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయన విడుదల చేయాలని చెప్పి ఆయన వెంట వెళ్ళినటువంటి అనుయాయులతో పాటు మాధురి కూడాను అక్కడ కొంత అలజడి సృష్టించారు. కాకపోతే అనంత కాలంలో మళ్ళీ ఈ రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నిన్న పిఎన్ఎస్ సెక్షన్ 35 క్లాస్ 2 నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నోటీస్ తీసుకున్నట్టు శ్రీనివాస్ మాత్రం ఈ రోజు ఉదయం తన అనుయాయులతో పాటు వెళ్తారన్నట్టు ముందస్తు సమాచారం నేపథ్యంలో కొత్తూరుకు వచ్చినటువంటి అన్ని మార్గాల్లో కూడాను పోలీసు బలగాలు మోహరించారు. మరోవైపు చూస్తే కనుక టెక్కల ఆయన ఇంటి వద్దతో పాటు అడుగడుగునగా పోలీసులు ఆయన కదలికను గమనిస్తున్నారు. ఈ విషయం క్లారిటీ తీసుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరే బయలుదేరి తన గన్మెన్ తో వెళ్ళడం జరిగింది. అది 11 గంటల సమయంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో స్పెసిఫికేషన్ చేశారు, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తూరు పోలీస్ స్టేషన్ విచారణకు వెళ్తున్నాను, నేను న్యాయస్థానాన్ని ఎట్టి పరిస్థితులను గౌరవిస్తాను, ఒక న్యాయవాదిగా ఒక పొలిటీషియన్ గా ఈ విషయంలో మాత్రం సహకరిస్తానని చెప్పి వీడియో కూడా విడుదల చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఆయన గన్మెన్ వెంట పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో గన్మెన్ కూడాను అంటే ఒక్కరే రావాలని చెప్పి కొత్తూరు పోలీస్ నుండి ఫోన్ రావడంతో గన్మెన్ కూడా మార్గ మధ్యలో దించేయడం జరిగింది. ఈ దించేసిన నేపథ్యంలో ఎవరైతే గన్మెన్ ఉన్నారో ఆయన మాత్రం నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మిస్ అయ్యారు అన్నటువంటి ఉదంతాలు జిల్లా వ్యాప్తంగా కూడాను కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసు విచారణకి వెళ్ళినటువంటి శ్రీనివాస్ ఎందుకు ఇప్పటి వరకు కూడాను అక్కడికి చేరలేదు, అక్కడ పోలీసులు కూడా శ్రీనివాస్ వస్తారు అనే ఉద్దేశంతోనే వారు ఎదురు చూసే పరిస్థితి. కాకపోతే ఆయన తరపు న్యాయవాది కూడాను కొత్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లే క్రమంలో ఆయన అక్కడ కూడా కట్టడి చేశారు. అయినప్పటికి కూడాను ఆయనకి గడువు కావాలని చెప్పి వేరే మార్గం ద్వారా కొత్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఆయన 4 వారాల పాటు శ్రీనివాస్ ఆరోగ్య మాధురితో మాట్లాడడానికి అవకాశం ఉందా? అక్కడే ఉన్నారు కదా వెనక మాధురి, అలాగే శ్రీనివాస్ అనుచరులు కూడా ఉన్నారు. ఒకసారి డైరెక్ట్గా మన వ్యూవర్స్కి మాట్లాడి వినిపించగలుగుతారా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది? ఎస్ నందు, అదే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే దానికన్నా ముందు మనకు ఒక కారణం తెలుసుకోవడం. ఎందుకంటే శ్రీనివాస్ ఇక్కడ నుండి పోలీసుల విచారణకై బయలుదేరి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన నేపథ్యంలో ఆయన ఇంకా కొత్తూరు పోలీస్